ప్రతి వృక్షము, ప్రతి ప్లాంట్ మొక్క కూడా చాలా గొప్ప ఆధ్యాత్మిక విశిష్టత కలిగి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అడవులు ఉన్నాయి, మన అడవుల్లో ఉన్న మొక్కలు వాటి మధ్యన గొప్ప నెట్వర్క్ ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా కమ్యూనికేట్ చేసుకుంటుంటాయి, సంభాషణ చేసుకుంటాయి. మనలాగా ఇలా మాట్లాడవు, కానీ వేరే రూపంలో ఒక చెట్టుకి ఏమన్నా అవుతుంటే అక్కడ ఉండే అన్ని చెట్లకి ఆ యొక్క న్యూస్ వెళ్ళిపోతుంది. అవన్నీ కూడా రెస్పాండ్ అవుతాయి. ఎట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా అవి రెస్పాండ్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక చెట్టు దగ్గర హాయిగా కూర్చుని ధ్యానం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఆ చెట్టు ఏం చేస్తుందంటే ఆ మనిషి యొక్క ఎనర్జీని తను అబ్జర్వ్ చేస్తుంటుంది, చేసి ఆ ప్రకంపనాలను తెలుసుకుంటుంది. ఒకవేళ ఈ వ్యక్తికి తనకి ఏమన్నా రోగం ఉందనుకోండి శరీరంలో, ఆ చెట్టు తన యొక్క పూలు కానీ, తన యొక్క ఫలాలు కానీ, తన యొక్క బెరడు కానీ, తన యొక్క ఈ యొక్క ఆకులు కానీ, వాటి ద్వారా ఈ వ్యక్తికి కావలసినటువంటి కొన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి వాటిని అవి మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాయి. ఎందుకంటే అంత కరుణ, ప్రేమ కలిగి ఉంటాయి.